డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గోలకోటి వారిపాలెం గ్రామంలో సుమారు 150 మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి సత్యానందరావు కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తల లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు. పార్టీలో చేరిన అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామని అన్నారు. మూడిగురు పంచాయతీ గొలగోడి వారిపాలెం గ్రామం నుంచి పెద్దలందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం, ఈ సందర్భంగా ముందుకు వచ్చినటువంటి మాజీ సొసైటీ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా సీతారాం గారు, పంచాయతీ బోర్డు సభ్యులు సత్యనారాయణ గారు, ఇంకా పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు మళ్ళీ వారందరికి కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. వారితో సుమారుగా 200 మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇదొక శుభ సంకేతం. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ ఈనాడు పార్టీలో చేరడానికి పెద్దలందరూ కూడా ఈనాడు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, అభివృద్ధి కరువైంది, సంక్షేమం అడుగెక్కింది, అన్ని విధాలా కూడా ప్రజలు నష్టపోయారు, అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి, అన్ని వర్గాలు కూడా కుదేలయ్యారు. దానికి ఈనాడు 4 సంవత్సరాల 10 నెలల ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రం ఏమి నష్టపోయింది, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఈనాడు అందరూ కూడా గుర్తించడం జరిగింది. ఆనాడు ఒకే ఒక ఛాన్స్ అన్నాడు, మనమ తప్పను మాట తిప్పను అన్నాడు, అన్నొస్తాడు అంతా మార్చేస్తాడు అన్నాడు, నేను ఉన్నాను విన్నాను అన్నాడు. అంటే అందరూ జగన్ రావాలి కావాలి అన్నారు. వస్తే అది ఈ విధంగా ఉంటుందని, ఒక వ్యక్తి వల్ల ఇంత సర్వనాశనం చెయ్యొచ్చని, ఈ విధంగా నాశనం అయిపోతుందని, రాష్ట్రం అడిగంటిపోతుందని ఎవరు ఊహించలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల ఈనాడు రాష్ట్రం అన్ని విధాల భ్రష్టు పట్టిపోయిందని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఓ 5 లక్షల భూమి కొంటే గవర్నమెంట్ ద్వారా 45 లక్షలు 50 లక్షలు కొట్టేశారు. 59 లక్షలు 3 ఎకర్లో మారుమూల. ఆ భూమి ఎవరిదో ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. అది మెరకేయడానికి దోపిడీ. మళ్ళీ మట్టి తోలితే 4 తొట్లు అక్కడికి వేస్తే దాని పేరుతో మళ్ళీ 50 తొట్లు బయటకు తోలడం. మెరక దోపుడు, కొనుగోలు పేరుతో, పట్టాలవడం పేరుతో దోపిడీ. ఇది వీళ్ళ విధానం. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలు మభ్య పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టాలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అంట. మరి రిజిస్ట్రేషన్ ఎందుకో తెలియదు. ఆయన బొమ్మ వేసి మన రైతుల పాస్ పుస్తకాల మీద కూడా ఎప్పుడో తాతలు తండ్రులు పూర్వ పిత్రార్జితాలు మన సొంత ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మన పాస్ బుక్. అంటే ఆయన శాశ్వతంగా ఉండిపోతే డిక్టేటరా, ఇది నియంతృత్వమా ప్రజాస్వామ్యమా? అంటే జీవితకాలం ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి. ఆ రకమైన పరిపాలకుడిని, అలాంటి నియంతని కాలగర్భంలో చాలా మంది నియంతలు, పెద్ద ప్రపంచాన్నే శాసించేవనే హిట్లర్, ముస్సోరీ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. చాలా మంది నియంతలు మనం చూసాం. మనం రేపు జరగబోయేది అదే. మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న నియంతని మనం కాలగర్భంలో కలిసి మళ్ళా జన్మలో మళ్ళా మన రాష్ట్ర అధికారం కోసం చూసే పరిస్థితి లేకుండా తరిమి కొట్టాలని కోరుతూ ఉన్నా. అదేవిధంగా హౌసింగ్ లోన్స్, శ్మశాన వేదిక 4 సంస్థలు చెప్పారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం సహాయ శక్తుల రేపు మన ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారాలతో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలో, అభివృద్ధి అంటే ఏమిటో, సంక్షేమం ఏంటో రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మనం చేసి చూపిస్తాం, అందరికీ అందిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. స్థలాలు లేని వారు కానీ, ఇల్లు లేని వారు కానీ ఎవరుంటే వారిని ఆదుకుందామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఈనాడు చాలా మంది పెద్దలు అందరూ వచ్చారు. మరి ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఇప్పటికే 12 1 గంట అయిపోయింది.